డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఏదెను తోటలో ఆదాము హవ్వ సర్పమైన సాతానుకు దేవుడు వేసిన శిక్షలు ఏమిటి? దేవుడు సాతానుకు చెప్పిన ప్రవచనంలో మొత్తం బైబిల్ అంతా ముడిపడి ఉన్నదా? అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అంటే అర్థం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపం చేసిన తరువాత దేవుడు వారికి వేసిన శిక్షలు మొత్తం భూమి మీద మానవ జాతికే అత్యంత ప్రభావాన్ని చూపింది. అయితే దేవుడు అనంత జ్ఞాని కాబట్టి పాపం వలన భవిష్యత్తులో జరగబోయే పర్యవసానాలు దృష్టిలో పెట్టుకుని మరియు మానవుల అభ్యున్నతి కొరకు దేవుడు ఆలోచించి ఈ శిక్షలు వేయడం జరిగింది. అలాగని మానవ జాతిని నాశనం చేయాలి, మానవ జాతి మీద పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు వారిని శపించలేదు. పాపానికి ప్రాయశ్చిత్తం కలిగే మార్గంలో నడపడానికే దేవుడు ఆది మానవులను శపించడం జరిగింది. ఏది ఏమైనా ఏదెను తోటలో పాపం నలుగురి ద్వారా ఈ భూమి మీదకి సంక్రమించింది. 1 సర్పము, 2 సాతాను, 3 హవ్వ, 4 ఆదాము. ఈ నలుగురిలో ముందుగా సాతాను సర్పరూపంలో హవ్వను పాపంలోనికి నెట్టాడు. ఆ తరువాత భార్య మీద ప్రేమతో తెలుసుండి కూడా ఆదాము కూడా పండును తిని పాపం చేశాడు. ఈ విధంగా నలుగురు కూడా పాపంలో భాగస్వాములయ్యారు. ముందుగా దేవుడు సర్పమును ఏమని శపించాడో తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. దేవుడు ఆదాము హవ్వలు చేసిన పాపం గురించి వారిని ప్రశ్నించాడు గాని సాతానును దేవుడు ప్రశ్నించలేదు. ఎందుకంటే సాతాను అబద్ధాలకు జనకుడు అని దేవునికి ముందే తెలుసు. అందుకు దేవుడు సాతానును ప్రశ్నలు వేయకుండానే వెంటనే శిక్ష విధించాడు. ఆ శిక్ష గురించే ఈ లేఖనంలో వ్రాయబడింది. సాతాను హవ్వను మోసగించడానికి భూజంతువులలో సర్పాన్ని వాడుకున్నాడు. సాతాను తనలోనికి రావడానికి సర్పము సహకరించింది. అందుకే దేవుడు మొదటిగా భూజంతువైన సర్పానికి శిక్ష విధించాడు. భూమి మీద జంతువులు పశువులు కాళ్ళపై నడుస్తాయి, కానీ నువ్వు సాతానికి సహకరించావు కాబట్టి జంతువుల మాదిరిగా కాళ్ళపై నడవకుండా నేలన ప్రాకుతూ జీవిస్తావని దేవుడు సర్పాన్ని శపించాడు. ఇంతకుముందు సర్పం చాలా అందమైనది, బహుశా రెక్కలు కాళ్ళు ఉండవచ్చు. ఇప్పుడు సర్పము దేవుని శాపానికి గురై రూపాంతరం చెంది పొదల్లో మట్టిలో బొసలు కొట్టే పాముగా తయారయ్యింది. సర్పము మాట ఆది మానవులు వినడం ద్వారా ఇప్పుడు అదే మానవ జాతిని పాములు భయక్రాంతులు చేస్తున్నాయి. అందుకే పాలతో పెంచిన మనిషినే పాము కాటేస్తుందని సామెత ఉన్నది. అలాగే నీవు కడుపుతో ప్రాకుతావని దేవుడు సర్పాన్ని శపించాడు. ఇది పాపం యొక్క పర్యవసానం. సర్పం ముందు తన స్వప్రయోజనాల గురించి ఆలోచించుకుంది. సాతాను తనలోకి ప్రవేశించకుండా అనుమతి ఇవ్వకుండా ఉండవలసింది. కానీ సర్పం తన స్వప్రయోజనాల నిమిత్తం సాతానుకి తనలోనికి రావడానికి అనుమతి ఇచ్చింది. అందుకు దాని పాపం నిమిత్తం కడుపుతో ప్రాకేలాగున దేవుడు సర్పాన్ని శపించాడు. అలాగే మనం కూడా అంతే. మనం మన స్వప్రయోజనాలు ఆలోచిస్తే కాళ్ళ మీద నిలబడే మనం ఆఖరికి డేలా పడతాము పాములా. అలాగే దేవుడు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అని సర్పాన్ని శపించాడు. మన్ను తినడం అంటే ఓటమికి సాదృశ్యం. మీకా 7వ అధ్యాయము 17వ వచనం. సర్పములాగున వారు మన్ను నాకుదురు. ఈ లేఖనం ప్రకారం సర్పములాగున మన్నును నాకడం అంటే వారు ఓటమిని చవిచూస్తారని అర్థం. కావున సర్పమును దేవుడు జీవితాంతం ఓటమి పాలయ్యేలా చేశాడు. విజయం కోసం ప్రయత్నిస్తుంది కానీ ఆఖరికి ఓటమి తప్పదు. ఇది సాతాను విషయంలో కూడా అంతే. సాతాను విజయం కోసం ఆరాటపడతాడు, కానీ ఎల్లప్పుడూ విఫలం అవుతాడు. ఇప్పుడు సర్పం లోపల ఉన్న సాతానుకు దేవుడు ఏ శిక్ష వేశాడో తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు
నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ లేఖనం భౌతికమైన సర్పంతో కాకుండా అసలైన పాపానికి మూల సూత్రధారి అయిన సర్పరూపంలో వచ్చిన సాతాను గురించి వ్రాయబడింది. దేవుడు సాతానుకు చెప్పిన ఈ ప్రవచనం మొత్తం బైబిల్ అంతటికీ మూలం. ఈ లేఖనం గురించి మార్టిన్ లూథర్ ఇలా అన్నాడు: బైబిల్లో కనిపించే గొప్ప మరియు మహిమాన్వితమైన ప్రతి లేఖనాన్ని ఈ లేఖనం కలుపుతుంది మరియు గ్రహిస్తుంది అని పలికాడు. కావున ఈ లేఖనం ఎంత విలువైనదో మనం గ్రహించవచ్చు. ఇప్పుడు ఈ లేఖనం గురించి వివరంగా తెలుసుకుందాం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. దీనికి అర్థం ఏమిటంటే, నీకు అంటే సాతాను అని అర్థం, స్త్రీకిని అంటే హవ్వ నుంచి వచ్చే సంతతి. ఎందుకంటే సాతాను హవ్వతో మొదట్లో ప్రేమగా మాట్లాడింది. ఇప్పుడు ఇంతటితో ఆ స్నేహం ముగిసింది. ఇప్పుడిక సాతానుకు హవ్వ నుంచి వచ్చే సంతతికి పడదు. అలాగే నీ సంతానము అంటే సాతాను సంతానము. ఈ సాతాను సంతతి నోవాహు జలప్రలయం తర్వాత నిమ్రోదు ద్వారా ప్రారంభం అయ్యింది. ఈ నిమ్రోదు కాలం నుంచే భూమి మీద విగ్రహారాధన ప్రారంభం అయ్యింది. ఈ విగ్రహారకులందరూ సాతాను సంతానమే. అందుకే సాతాను నిమ్రోదును విగ్రహార్థకులందరికీ తన సంతానానికి వారసుడిగా ఎంచుకుంది. ఆమె సంతానము అంటే హవ్వ మొదలుకొని మరియమ్మ గర్భం నుంచి వచ్చిన యేసుక్రీస్తు పుట్టుకను ఇది సూచిస్తుంది. ఇప్పుడు సాతాను వారసుడైన నిమ్రోదు సంతతికి మరియు మరియమ్మ సంతతి అయిన యేసుక్రీస్తుకు వైరము కలుగుతుంది. ఈ వైరంలో ఏం జరుగుతుందంటే, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. దీనికి అర్థం ఏమిటంటే, ముందుగా నీవు దానిని మడిమ మీద కొట్టుదువని ముందు చదవాలి. ఆ తరువాత అది నిన్ను తల మీద కొట్టును అని చదవాలి. ఇప్పుడు సాతాను సంతతికి మరియు మరియమ్మ సంతతి అయిన యేసుక్రీస్తుకు వైరము కలుగునప్పుడు సాతాను యేసుక్రీస్తును మడిమ మీద కొడతాడు. దీనికి అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు మన కోసం శారీరకంగా మానసికంగా భూమి మీద అనేక శ్రమలు అనుభవిస్తాడు. ఆఖరికి మన కోసం మరణిస్తాడు. అప్పుడు సాతాను తనలో తాను గెలిచినట్టుగా అనుకునే లోపే దేవుడు సాతానును తల మీద కొడతాడు. అంటే శిలువ శ్రమలు మరణాన్ని జయించి తిరిగి 3వ దినాన్న మృత్యుంజయుడే లేచి తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. అందుకే రోమా 16:20లో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కించును అని వ్రాయబడింది. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంతతితో సాతానును దేవుడు చితుకు త్రొక్కిస్తాడు. కావున ఈ లేఖనంలో హవ్వ సంతతి మొదలుకొని, నిమ్రోదు సంతతి మొదలుకొని, మరియమ్మ సంతతి మొదలుకొని యేసుక్రీస్తు తన స్వరక్తంతో సంపాదించిన సంఘం వరకు ప్రస్తావించబడింది. ఆఖరికి సాతానుకు ఏ విషయంలో అయినా అపజయం తప్పదు. ఈ విషయాన్నే దేవుడు ఏదోను తోటలో సాతానుకు చెప్పడం జరిగింది. ఇప్పుడు హవ్వను దేవుడు ఏమని శపించాడో తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఈ లేఖనం ప్రకారం స్త్రీని దేవుడు అనేక బాధలతో శపించాడు. భూమి మీద స్త్రీ పురుషులిద్దరూ దుఃఖాన్ని పొందుతారు. కానీ స్త్రీ దుఃఖాన్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పరిచాడు. అదేమిటంటే, పిల్లల్ని కనేటప్పుడు గర్భవేదనను దేవుడు పెంచడం జరిగింది. ఈ బాధను బట్టి స్త్రీకి లోకంలో ఎదురయ్యే ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి ముందుగానే దేవుడు స్త్రీని సమాయత్తం చేస్తున్నాడు. పిల్లల్ని కనేటప్పుడు పడే వేదన కంటే మిగతా శోధనలు పెద్ద సమస్యేమీ కాదని స్త్రీలు భావించి ధైర్యంగా ఉండాలి. అలాగే నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని దేవుడు స్త్రీతో చెప్పాడు. వాంఛ అంటే కోరిక అని అర్థం. స్త్రీ తన భర్తను పరిపాలించాలనే కోరికతో పోరాడవలసి ఉంటుంది. కానీ పురుషుడు మాత్రమే స్త్రీని ఏలుతాడు.
ఈ పోరాటంలో అనేక సమస్యలు కుటుంబంలో వస్తాయి. కానీ భర్త శిరస్సు అని భార్య గ్రహించి ఆధిపత్య పోరును స్త్రీ విడనాడాలి. భర్తే నా ఏలిక, నా యజమానుడు అని గ్రహించాలి. కానీ భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరుకు కారణం పాపపు ఆలోచన. ఇది మొదట సాతాను హవ్వ నుంచి ప్రారంభించింది. కావున ఇది కుటుంబంలో కూడా కొనసాగుతుంది. అయినా కానీ భర్తే భార్యను ఏలుతాడు. ఇప్పుడు ఆదామును దేవుడు ఏమని శపించాడో తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనములు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఈ లేఖనం ప్రకారం ఆదాము భార్య మాట విని పాపం చేయడం ద్వారా ఇది మొత్తం మానవ జాతిపైనే అత్యంత ప్రభావం చూపింది. ఇంతకు ముందు భూమి మంచిని మాత్రమే ఉత్పత్తి చేసింది. కానీ ఈ శాపం తర్వాత మంచి నేలతో పాటు ముండ్ల పొదలు కూడా భూమి ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ భూమి యొక్క శాపాన్ని భరించడానికే యేసుక్రీస్తు ముండ్ల కిరీటం ధరించుకున్నాడు. అయితే పురుషుడు ఆహారం కోసం కష్టపడాలి, చెమట కార్చాలి. ఆహారం కోసం ఎంతో కష్టపడి పంట పండించి భుజించాలి. తిరిగి మరలా అదే ఆహారం నిమిత్తం మరలా పంట వేసి కష్టపడాలి. ఇలా జీవితాంతం తన ఆహారం కోసం పురుషుడు ప్రయాసపడాలి. అలాగే ఈ లేఖనం ప్రకారం నీవు నేల నుండి తీయబడ్డావు గనుక తిరిగి నేలకు చేరుతావు. ఇలా మానవ జాతి మొత్తం తిరిగి నేలకే చేరుతారని దేవుడు శపించాడు. ఈ విధంగా మానవుడు పాపం ద్వారా మరణానికి లోనయ్యాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేయడానికే యేసుక్రీస్తు శిలువ రక్తం కార్చవలసి వచ్చింది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.